జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డట్లుగా తెలుస్తోంది. పెద్ద దన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బసవరాజు అడిగి తెలుసుకుందాం. బసవరాజు, ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది కదా, ఆ ప్రాంతంలో ఏంటి వివరాలు? నవీన్, ఈ ఉదయం నుంచి శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అక్కడ ఏదైతే అఖిలపక్షం నుంచి పెద్ద ఎత్తున ఇవాళ శాంతియుతంగా నిరసన తెలపాలి, ఏదైతే ఇథనాల్ కంపెనీ అక్కడ ఏర్పాటు చేయనున్నారో ఆ కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతం ముందు కూర్చొని నిరసన తెలిపేందుకు ఇవాళ అఖిలపక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇథనాల్ కంపెనీ పరిసరాలకు రానివ్వకుండా అక్కడ పూర్తి చర్యలు తీసుకున్నారు. అంతకు మించి ఇక్కడ ఎవరైతే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు యత్నించారో వారందరినీ కూడా ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ చేసి ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా చేశారు. అయితే దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. అయితే శాంతియుతంగా అక్కడ నిరసన తెలిపేందుకు యత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ ఎలా చేస్తారని చెప్పి అక్కడ ఉండే ప్రజలంతా కూడా ఏకమై, అంటే అక్కడ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. అక్కడ ఉండే వాహనాలు కూడా బోర్ల వేయడం, అదేవిధంగా నిప్పు పెట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఏదైతే శాంతియుతంగా చేసే నిరసనలకు పర్మిషన్ ఇవ్వకుండా ఇంత పెద్ద ఎత్తున అరెస్టులు చేసేందుకు నిరసిస్తూ ఇంత పెద్ద వాళ్ళు అంటే ప్రజల నుంచి అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇథనాల్ కంపెనీ వల్ల జరిగే అనర్థాల గురించి చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇక్కడ అఖిలపక్షం నేతలు చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదైతే ఇక్కడ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఒకటి చిత్తూరు వద్ద ఉండే ఇథనాల్ కంపెనీ నుంచి వచ్చే దుష్పరిణామాలను చూసుకొని రాజోలి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో పెద్ద దన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ పెట్టొద్దు అన్న ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున చాలా రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ నిరసనల నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున శాంతియుతంగా చేపట్టాల్సిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నవీన్, థ్యాంక్ యూ బసవరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీరు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాటు పంప